హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్ వీడియో అండి. మళ్ళీ ఈరోజు ఫామ్కి వెళ్ళామండి. ఇంకా ఈ ఫామ్ అంతా ఇంకా సెట్ అవ్వలేదు కాబట్టి మేము ఏమేమి చేస్తున్నామో, ఎలా సెట్ చేసుకుంటున్నామో మీకు స్టార్టింగ్ ప్లాంటింగ్ ఖాళీ స్థలం కాడ నుంచి చూపిస్తున్నానండి. ఒక్కసారి అవ్వదు కదండి, అందుకనే ఈరోజు మళ్ళీ కొన్ని నార్లు పోసుకొని, కొన్ని విత్తనాలు నాటుకొని, కొన్ని చెట్లు నాటుకొని వెళ్దామని వచ్చామండి. ఇంకా ఇక్కడ కొంచెం బీరకాయలు అవి హార్వెస్ట్ వచ్చాయండి. అవి కోసుకుంటూ సరదాగా మాట్లాడుకుందామండి. ఇంక ఇది వస్తే రితన్య అండి, మా తమ్ముడు వాళ్ళ పాప, తెలుసు కదా మీకు. తను బీరకాయలు కోస్తుంది చూడండి. ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరండి. నేను ఇప్పుడు ఫామ్లో ఉండే వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అందుకే 10 మినిట్స్కి ఒకసారి ఫ్లైట్ వెళ్తూ ఉంటుందండి. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ ఫామ్లో ఈ ఫ్లైట్ సౌండ్లు వస్తూ ఉంటాయండి. ఇంక ఇక్కడ నేను గోంగూర కోస్తున్నానండి. చూడండి గోంగూర ఇదంతా కోళ్ళు తినేసి అసలు చాలా వరకు తీసేసింది, కానీ అయినా కానీ బాగానే వచ్చింది ఈసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అస్సలు లేదండి. ఈసారి కూడా ఇది ఎందుకు ఉందంటే ఇటు సైడ్ అంతా నెట్ కట్టేసి కోళ్ళు అటు సైడ్ వెళ్ళకుండా మొత్తం క్లోజ్ చేసేసారండి. మీకు చూపిస్తాను ఒకసారి. ఇంకా ఈ తెల్ల గోంగూర అండి, ఇది మొత్తం పోతొచ్చేసింది, ముదిరిపోయిందనమాట. ఇంకా ఇత్తనాలకు వదిలేద్దామంటే బోల్డ్ అని ఉన్నాయండి మన దగ్గరే. అందుకే ఇత్తనాలకు వదిలేకుండా మొత్తం ఆకు వరకు తీసుకోవచ్చు అనేసి అలా కోసుకున్నానండి. చాలా అంటే చాలా వచ్చింది. ఎర్ర గోంగూర వచ్చింది, తెల్ల గోంగూర కూడా వచ్చింది. చూడండి ఎంత వచ్చిందో. లేదంటూనే చాలా వచ్చింది. 2 బీరకాయలు వచ్చాయి. ఇంతవరకు హార్వెస్ట్ అండి. ఇంక ఇది దొండపాదుది అప్డేట్ అండి. అవి పెట్టాం కదా, ఇంక పూత స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మనకు ఫ్రూటింగ్ కూడా ఈ దొండపాదు నుంచి తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కోళ్ళు రాకుండా మేము గ్రీన్ నెట్ వేసామని చెప్పాం కదండి. చూడండి ఇలా ఇంటి ముందు ఈ సైడ్ ఈ చెట్లు ఉంటాయి కదా, అటు సైడ్ చూడండి ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ అవతలు ఉంటాయి. కూరగాయలు మొత్తం సెక్షన్ లోపల పెట్టాలనే ప్లాన్తో ఇలా నెట్ కట్టేసాము, కోళ్ళు లోపలికి రాకుండా. ఇటేమో ఇది డోర్ అంటే వచ్చేపోయేదానికి ఈ ప్లేసు ఇలా సెట్ చేశారండి. చూడండి ఇక్కడ అన్ని విత్తనాలు వేస్తున్నాము. జర్మినేట్ అయ్యాక అప్డేట్ చూపిస్తాం. ఇది నిన్న కోసిన గోంగూర. ఇంకా నెక్స్ట్ అండి, లాస్ట్ వీక్ మేము వచ్చినప్పుడు 1 వీక్ బ్యాక్ పత్తి గింజలు వేసామండి. ఇంటికి బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా అయ్యాక చూపిస్తాను. అయితే చూడండి జర్మినేట్ ఎలా అయినాయో. ఇంకా కొంచెం ఈ పని చేసినప్పటికీ కొంచెం అలసిపోయినట్టు అయిపోయి టీ బ్రేక్ అనమాట. ఇది టీ తాగుతున్నామని సరదాగా మా మరదలు వీడియో తీస్తున్నారండి. చూడండి కొంచెం ఈ పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటారో. మా తమ్ముడు పిల్లలండి ఇద్దరు. అలా మేము టీ తాగుతూ సరదాగా టీ టైం అనమాట, టీ బ్రేక్. ఇంకా నెక్స్ట్ టీ టైం అయిపోయాక ఇది షాంపూ జింజర్ అండి. ఒకటి ఇంట్లో ఉంది, ఇంకొకటి బయట ఉంటే తీసుకొని వచ్చానండి. అది ఘనజీవామృతం వేస్తున్నాం అండి. ఎందుకు వేస్తున్నాం అంటే ఈ మట్టి మంచి మట్టి కాదండి. చూడండి ఎంత గులకలు ఉన్నాయో, మళ్ళీ చెట్టు పెరుగుతుందో లేదో అనేసి నేను ఇలా ఘనజీవామృతం వేయాల్సి వచ్చింది. చూడండి ఎలా నాటుతున్నాము. టబ్ ఇరిగిపోయింది, ఇంకా తీసి పడేద్దాం అనేసి అలా బోర్లు ఇచ్చేసానండి. చూడండి ఎలా దుంపలు తయారయ్యాయో. నేను ఒక్కటే పెట్టానండి, అది 3 దుంపలుగా తయారయ్యి అంత పెద్దగా జర్మినేట్ అయిపోయి చూడండి ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ ఇయర్ దీని నుంచి మనం షాంపూ తీసుకోవచ్చు, అంతా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ ఎక్కడంటే ఇప్పుడు మన ఇంటికి బాత్రూమ్కి మధ్యలో స్పేస్ అని లాస్ట్ టైం ఫిలోడెండ్రన్ మొక్క వేసాను కదండి, దాని పక్కన వేసాను. చూడండి ఇలా మట్టి సరి చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఎగ్జోరా ప్లాంట్లో మంచి కనకం ఆరెంజ్ కలర్ అండి. 2 కలర్స్ తెచ్చాము, ఆరెంజ్ నాటుతున్నాము. ఇది ఇంటి ముందుకి కొంచెం ఫ్లవరింగ్ బాగుంటుంది అనేసి ఇంటి ముందు ఇలా నాటామండి. ఇంకా బకెట్లో తెచ్చిన మట్టి బాగా మెత్తగా ఉందని చెప్పి అలా తీసి అన్ని చెట్ల మధ్యలో వేసేస్తున్నానండి. చూడండి ఇది ఈ వీక్లో ఈ చెట్లు వేసింది ఈ 2 చెట్లు వేసామండి. ఇంకా తర్వాత ఈ వాటరింగ్ చేస్తున్నాము.
ఇంకా నెక్స్ట్ ఇంటి ముందు చూడండి ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఇది ఏంటో మరి నాకు తెలియలేదు, ఊరికే అలా క్యాప్చర్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదండి అదేంటో వెళ్తుందనేసి, ఆ ప్లేస్లో కొంచెం స్పేస్ ఖాళీగా ఉంటే లిల్లీ దుంపలు, రజనీగంధ అంటారు కదా, లిల్లీ దుంపలు అవి నాటామండి. 3 దుంపలు తీసుకొని వచ్చాను, అవి నాటుతున్నాము. చూడండి రితన్య నాటుతుంది. తనకంటే చాలా ఇష్టం అండి చెట్లు నాటడం. ఎంత ఇష్టమో వీడియోలో కనిపించడం అంటే కూడా అంత ఇష్టం. చెట్లు నాటడం కన్నా కూడా వీడియోలో బాగా ఇంట్రెస్ట్గా వీడియో తీయత్తమ్మ అంటది, అంత ఇష్టం అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇంటి ముందు ఈ ఫ్లవర్ చూడండి చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంకా కొంచెం మనకు ఫామ్ లుక్ రావాలంటే ఇంకొక 6 months పడుతుందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. ఇవన్నీ బాగా పెద్దగా అయినాక అప్పుడు ఫామ్ లుక్ వస్తుంది. ఇంక ఇది కస్తూరి బెండ అండి, ఒక్కటే కాయ వచ్చింది. పిందెలు ఉన్నాయి కానీ ఇది ఒక్కటే వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ గేట్ ఉంది కదండి, గేట్ పక్కన వెదురు చెట్లు అంటారు కదండి, వెదురు చెట్లు ఇలా నాటిపించాము. ఇంటి ముందు వేస్తున్నామండి. గేట్కి మనము లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ అవుతుంది, లోపల నుంచి బయటకు వెళ్తే రైట్ సైడ్ అవుతుంది. ఇదేమో తెల్లేశ్వరి మొక్క అండి, స్టార్టింగ్లో వేసాము. చిన్న చెట్టు పెట్టాము, ఎంత పెద్దగా అయిందో. అటు ఇటు వెదురు చెట్లు వేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా విత్తనాలు వేసి ఇక్కడ కూడా వంకాయలు అవన్నీ నార్లు పోద్దామని, ఇలా కోళ్ళు రాకుండా ఇలా ఇక్కడ కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనండి, రూమ్ పక్కన ఇలా గ్రీన్ మ్యాట్తో ఇలా సెట్ చేసి పెట్టారండి. ఇప్పుడు ఇది చూడండి, దీంతో అలా లాగేసి అన్ని విత్తనాలు వేయాలని చెప్పి అది తీసుకొని వచ్చామండి. నెక్స్ట్ ఈ సిమెంట్ రింగులు 2 తెప్పించామండి, ఎందుకంటే ఒక దాంట్లో పుదీనా, ఒక దాంట్లో కొత్తిమీర వేద్దామని. ఇంక ఈరోజు పిల్లలతోటి ఆ ఇటుకలు అవన్నీ తీపిచ్చేసాడండి, అడ్డం ఉన్నాయి అనేసి. ఇంక ఇక్కడ ఎంజాయ్మెంట్ చూడండి, మా తమ్ముడు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలు మా తమ్ముడు ఈ వీక్ అయితే ఇలా సరదాగా గడిచిందండి. ఇంక ఈ వీక్ కొన్ని హార్వెస్ట్, కొంచెం ఇది సరదా, కొంచెం వీటితో గడిచిపోయిందండి. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.